హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈరోజు మనము ఏపీ టెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లోంచి ఒక పేపర్ తీసుకుని మ్యాథ్స్ సెక్షన్ సాల్వ్ చేద్దాం. మరి పేపరు పెన్తో రెడీగా ఉన్నారా? మరి ప్రశ్నలోకి వెళ్దామా? మొదటిది 91. The HCF of two numbers is 6 and their LCM is 36. If one of the number is 12, then the other number is how much? రెండు సంఖ్యల గాలాబా 6 మరియు కాసాగు 36. ఆ సంఖ్యలలో ఒక సంఖ్య 12 అయిన రెండవ సంఖ్య ఏమిటి? మనకి HCF, LCM నెంబర్స్ అనగానే మనకి ఒక ఫార్ములా గుర్తు రావాలి. HCF ఇంటూ LCM is equal to product of the numbers. ఈ ఫార్ములా మనకు గుర్తుంటే ఈ ప్రశ్న సులభంగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ మనకి HCF 6 ఇచ్చాడు, LCM 36 ఇచ్చాడు. అందులో ఒక నెంబర్ 12 అయితే రెండో నెంబర్ B ఎంత? సో ఇప్పుడు B is equal to 6 into 36/12. 12లో 2 సార్లు, 36లో 18 సార్లు. Therefore B is equal to 18 అవుతుంది అన్నమాట. సో రెండవ నెంబరు 18. ఆన్సర్ 1. అర్థమైంది కదా? సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా HCF ఇంటూ LCF is equal to A into B. నెక్స్ట్ ప్రశ్న 92. The length and breadth of a rectangular field are 22.5 and 14.5 meters respectively. Then its perimeter ఎంత? దీర్ఘ చతురస్రాకార పొలము యొక్క పొడవు వెడల్పులు వరుసగా 22.5 మీటర్లు మరియు 14.5 మీటర్లు అయిన దాని చుట్టుకొలత ఎంత? మనకి చుట్టుకొలత అనగానే మనకి ఈజీగా సులభంగా ఆన్సర్ చేయొచ్చు. ఇది ఒక రెక్టాంగిల్ కదా, ఈ రెక్టాంగిల్ సైడ్ A, సైడ్ B అనుకుందాం. అప్పుడు మనకి పెరిమీటర్ P is equal to 2 times A plus B అవుతుంది. ఓకే, సో ఈ కేసులో మనకి P వచ్చేసి 22.5 అన్నాడు. P is equal to రెండు సైడ్ A వచ్చేసి 22.5 ఒకటి, 14.5 రెండు. సో 22.5 14.5 ఎంత అయింది? 22 14 36, 36 ఒకటి 37. ఇది 74 అయింది. సో ఆన్సర్ వచ్చేసి 3, 74. మూడో ప్రశ్న 93. Sum of two numbers is 95. If one exceeds the other by 3, then difference of two numbers is ఎంత? రెండు సంఖ్యల మొత్తం 95 అయితే అందులో ఒకటి రెండవ దానికన్నా 3 ఎక్కువ అయినా ఆ సంఖ్యల భేదం ఎంత? ఇది కామన్ సెన్స్ తో కూడా ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఒక నెంబర్ రెండో దానికంటే 3 ఎక్కువ అన్నాడు, అప్పుడు ఆ రెండు నెంబర్ల మధ్య భేదం ఎంత అంటున్నాడు. భేదం ఈ 3 కదా అయ్యేది. సో ఈ ప్రశ్నకి ఆన్సర్ 3. సరే, ఇది ఆల్జిబ్రా ప్రకారం సాల్వ్ చేయటం అట్లాగని చూద్దాం. ఒక అంకె X అనుకుందాం, రెండో అంకె Y అనుకుందాం. అప్పుడు మనకేమిచ్చాడు? X plus Y is equal to 95. ఇది ఒక కండిషన్ ఇచ్చాడు కదా. రెండోది 1 exceeds the other by 3 అన్నాడు. అంటే X minus Y is equal to 3 కదా. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్లు సాల్వ్ చేస్తే X, Y వస్తుంది. సో ఫస్ట్ ఈ రెండు ఈక్వేషన్లు యాడ్ చేస్తే 2X is equal to 98. అంటే X is equal to 46. సారీ 49 కదా. సో
ఎక్స్ 49 అయితే y ఈజ్ ఈక్వల్ టు 46 అవుతుంది. సో ఈ రెండింటి మధ్య భేదం అంతా 49 మైనస్ 46 3 కదా. ఆన్సర్ దీనికి 3. సో ఎట్లా చూసుకున్నా మనకి ఆన్సర్ 3 వస్తుంది ఈ ప్రశ్నకి. తర్వాత ప్రశ్న చూద్దాము. 94. ఇన్ ట్రయాంగిల్ PQR ఇఫ్ యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు 2Q, 2R ఈజ్ ఈక్వల్ టు 3Q, దెన్ P ఎంత? ట్రయాంగిల్ PQR లో యాంగిల్ P 2Q అయితే 2R ఈజ్ ఈక్వల్ టు 3Q అయితే యాంగిల్ P ఎంత? సో మనకి ఇది ఒక ట్రయాంగిల్ బొమ్మ గీసుకుందాం. ఇది P అనుకుందాం. ఈ P యాంగిల్ ఎంత అన్నాడు? 2Q. ఇది Q అనుకుందాం. ఇది R అనుకుందాం. అప్పుడు R ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3/2Q అవుతుంది. అంటే ఇది 1.5Q. మనకి ఒక ట్రయాంగిల్లో 3 ఇంటీరియర్ యాంగిల్స్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది? యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇది మనకి తెలుసు. సో ఈ సూత్రం వాడుకుని మనము యాంగిల్ P సాల్వ్ చేయాలన్నమాట. సో P అనేది మనకి పైన 2Q అని ఇచ్చాడు, రెండోది QQఏ కదా, ప్లస్ R వచ్చేసి 1.5Q ఈజ్ ఈక్వల్ టు 180. దేర్ ఫోర్ ఇది ఎంత అవుతుంది? 2 + 1 3 + 1.5 4.5Q ఈజ్ ఈక్వల్ టు 180. దేర్ ఫోర్ Q ఈజ్ ఈక్వల్ టు 180/4.5. దీన్ని తేలిగ్గా రాసుకోవటానికి 1800/45 అని రాసుకుందాం. అప్పుడు పైన కింద 3తో పోతుంది. 3 ఒకటిసారి, ఆర్ 5తో డైరెక్ట్గా 5తోనే చేద్దాం. 5 9 సార్లు పోతుంది కదా. ఇక్కడ 5 ఎన్నిసార్లు పోతుంది? 5 3 15 30 6 0 360/9. 9 4 సార్లు పోతుంది కదా. సో మనకి Q వచ్చేసి 40. Q ఈజ్ ఈక్వల్ టు 40. దేర్ ఫోర్ P ఎంత అవుతుంది? P ఈజ్ ఈక్వల్ టు 2Q అన్నాడు కాబట్టి ఇది 80 degrees అవుతుంది అనమాట. అర్థమైందా కదా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 1 80. నెక్స్ట్ ప్రశ్న 91. log 512 టు బేస్ 2 ఎంత అని అడిగాడు. log 512 బేస్ 2 యొక్క విలువ ఎంత? నో బేస్ 2 ఇచ్చాడు కాబట్టి లోపల ఉన్న నెంబర్ కూడా మనము 2 to the power of ఫామ్లో రాసుకుంటే ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మనకి 512 ఎన్ని 2 to the power of అనేది చూసుకోవాలి. దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. సో ఎన్ని వస్తాయని. సో 2 times 1 మిగులుతుంది కాబట్టి 5 6 256. మళ్ళీ 2 పోతుంది. 1 2 8 మళ్ళీ 2 పోతుంది. 64 మళ్ళీ 2 పోతుంది. 32 మళ్ళీ 2 పోతుంది. 1 6 మళ్ళీ పోతుంది. 8 మళ్ళీ 4 2. సో ఎన్ని 2లు వచ్చాయి? 1 2 3 4 5 6 7 8 9. సో log 512 టు బేస్ 2ని ఏమని రాయొచ్చు? log 2 to the power of 1 2 3 4 5 6 7 8 9 2 to the power of 9 బేస్ 2 అని రాయొచ్చు. దీన్ని ఈ పవర్లో కనుక నెంబర్ ఉంటే అది బయటికి వెళ్ళిపోతుంది కదా. లాగ్ బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది 9 log 2 to base 2. ఎనీ నెంబర్ టు సేమ్ బేస్ విల్ బికమ్ 1. ఇది 1 అయిపోతుంది. సో దీని ఆన్సర్ వచ్చేసి 9. ఆన్సర్ 3 ఈ ప్రశ్నకి. అర్థమైంది కదా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి? లాగ్
x to the power of n to base a is equal to n log x to base a. ఇది ఒక సూత్రం. అట్లాగే log x to base x is equal to 1. ఇది రెండవ సూత్రం. ఈ రెండు సూత్రాలు గుర్తుపెట్టుకుంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా సాల్వ్ చేయటం ఈజీ మనకి. నెక్స్ట్ ప్రశ్న 96. sin 2 theta is equal to cos 3 theta. Then the value of cot 5 theta ఎంత? sin 2 theta is equal to cos 3 theta అయితే అప్పుడు cot 5 theta యొక్క విలువ ఎంత అని అడుగుతున్నాను. మనము ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సైన్ కి కాస్ కి మధ్య రిలేషన్షిప్ గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఫస్ట్ ఏమి ఇచ్చాడని చూద్దాం. sin 2 theta is equal to cos 3 theta ఇచ్చాడు. కానీ మనకి ట్రిగ్నామెట్రీ సూత్రాల ప్రకారం sin 90 minus theta is equal to cos theta. అట్లాగే cos 90 minus theta is equal to sin theta. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఫార్ములా. ఈ ఫార్ములా గుర్తుంటే ఈ ప్రాబ్లం మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో దేర్ ఫోర్ దీన్ని రెండు వైపులా సైన్ ఉండేటట్టుగా రాసుకుంటే ఏమవుతుంది? sin 2 theta is equal to దీన్ని సైన్ రూపంలో రాసుకుందాం. సో ఇది sin 90 minus 3 theta అవుతుంది కదా. అప్పుడు యాంగిల్స్ రెండు ఈక్వల్ అవుతాయి, రెండు సైన్లే కాబట్టి. దేర్ ఫోర్ 2 theta is equal to 90 minus 3 theta. Therefore theta is equal to 90 by 5 is equal to ఒకసారి పోతుంది 48 సార్లు. సో 18 డిగ్రీలు. నౌ మనకు కావాల్సినంత cot 5 theta. సో cot 5 into 18. This is nothing but cot 90 degrees. Cot 90 degrees is equal to 0. ఎందుకని మనకి గుర్తు రావాలి, tan 90 degrees is equal to 1/0 infinity. సో cot 90 is equal to 1/infinity అంటే 0. ఓకే, ఇది ఇంకొక ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి మనం. ఫార్ములా కాదు, ఇది బేసిక్ ట్రిగ్నామెట్రీ ఐడెంటిటీస్ వాల్యూస్. సో ఈ ప్రశ్నకి మనకి ఆన్సర్ వచ్చేసి 4. నెక్స్ట్ 97. The distance between 2 points x7 and 1,5 is 10 units. Then the value of x ఎంత? x7 మరియు 115 బిందువుల మధ్య దూరం 10 యూనిట్లు అయిన x యొక్క విలువ ఎంత? Now point A, point B ట్రిగ్నోమెట్రీ ప్రకారం ఇచ్చినప్పుడు x1 y1 x2 y2 అని ఇస్తే మనకి దీని డిస్టెన్స్ L is equal to square root of x1 minus x2 whole square plus y1 minus y2 whole square అని గుర్తుకు రావాలి. గుర్తుకొస్తే ఈ ప్రాబ్లం ఈజీగా మనము సాల్వ్ చేయొచ్చు. మనకి ఈ ప్రశ్నలో ఈ L వచ్చేసి 10 యూనిట్స్ అని ఇచ్చాడు. సో 10 is equal to square root of x1 x2 x1. So x minus 1 whole square plus y1 minus y2 7 minus 15 whole square. So therefore మనకి ఎంత వచ్చిందనమాట ఇది? This is 10 is equal to square root of x minus 1 whole square plus 15 లోంచి 7 తీసేస్తే 8 స్క్వేర్. ఇప్పుడు రెండు వైపులా స్క్వేర్ చేస్తే 100 is equal to x minus 1 whole square plus 64. దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే x square minus 2x
ప్లస్ 1 ప్లస్ 64 మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ 100 అది తీసుకెళ్ళిపోయాను మనం, అందుకనే మైనస్ 100 అయింది, ఈజ్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x. 65 తీసేస్తే 100లోంచి ఎంత మిగిలింది, మైనస్ 35 ఈజ్ ఈక్వల్ టు 0. సో 35ని మనం 7 into 5 అని రాయొచ్చు కాబట్టి, సో దీన్ని ఏమని రాయొచ్చు అనమాట మనం, ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 5x మైనస్ 35 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. సో దీంట్లోంచి ఎక్స్ ఫ్యాక్టర్ తీసుకుంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 7 అవుతుంది. దీంట్లోంచి 5 ఫ్యాక్టర్ తీసుకుంటే 5 ఇంటూ ఎక్స్ మైనస్ 7 అవుతుంది. దేర్ఫోర్ మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 కానీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 కానీ అవుతుంది. సో దిస్ క్యాన్ బి రిటర్న్ యాజ్, ఇక్కడ రాసుకుందాం తెలుగు ఉండదు, ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 7 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 అవుతుంది. సో మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 కానీ మైనస్ 5 కానీ అవ్వాలి. సో మనకి ఇక్కడ 7 ఇవ్వలేదు కాబట్టి మైనస్ 5 మాత్రమే ఇచ్చాడు కాబట్టి ఆన్సర్ ఈ ప్రశ్నకి 3. అర్థమైంది కదా, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఇది. నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్దామా మరి. 98. ఇఫ్ పాయింట్స్ A61, P82, C94, DP3 are vertices of a parallelogram respectively, then the value of P ఎంత. A61, B82, C94 మరియు DP3 బిందువులు వరుసగా సమాంతర చతుర్భుజం యొక్క శీర్షాలైన P విలువ ఎంత. ఇది మనం ఒక చిన్న గ్రాఫ్ పేపర్ల లాగా రాసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి A61 సుమారుగా ఇక్కడెక్కడ ఉంటుంది, A61. B82 సుమారుగా ఇక్కడెక్కడ ఉంటుంది, B82 ఇది AB. తర్వాత C94 సుమారుగా ఇక్కడెక్కడ ఉంటుంది, C94. అప్పుడు డి వచ్చేసి దీనికి ప్యారలల్గా ఉంటుంది, ఎందుకని సమాంతర చతుర్భుజం అన్నాడు కాబట్టి, సమ్వేర్ సంథింగ్ లైక్ దట్. ఇది P3 అవుతుంది. ఓకే, అప్పుడు మనకి సమాంతర చతుర్భుజం అన్నాడు కాబట్టి ఏడి బీసీ ప్యారలల్గా ఉంటాయి అన్నమాట. ఏడి ఈజ్ ప్యారలల్ టు బీసీ అంటే స్లోప్ ఆఫ్ ఏడి ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ బీసీ అనమాట. సో ఈ ప్రశ్న మనం సాల్వ్ చేయడానికి స్లోప్ ఫార్ములా వాడుకోవాలి. స్లోప్ ఆఫ్ ఎనీ లైన్ ఈజ్ గివన్ బై difference of y coordinates y2 minus y1 by difference of x coordinate x2 minus x1 అన్నమాట. ఇది స్లోప్. ఈ స్లోప్ వాల్యూస్ ఈక్వేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏడీకి ఈ స్లోప్ ఫార్ములా వాడుకుంటే ఏంటి, డిఫరెన్స్ ఆఫ్ y కోఆర్డినేట్స్ అంతా 3 minus 1 డివైడెడ్ బై p minus 6 ఈజ్ ఈక్వల్ టు రెండో దాని బీసీ యొక్క స్లోప్ రాసుకుందాం, 4 minus 2 డివైడెడ్ బై 9 minus 8. Therefore 2 by p minus 6 is equal to 2 by 1. సో ఇది అట్లా పట్టుకెళ్ళిపోయి ఇది ఇటు పట్టుకొచ్చేసి ఈ రెండు పోతుంది కాబట్టి p minus 6 is equal to 1 అంటే p is equal to 7. సో ఈ ప్రశ్నకి మనకి ఆప్షన్ వచ్చేసి 1, 7 కాబట్టి. నెక్స్ట్ ప్రశ్న 99. The value of 5 inverse into 3 inverse
whole inverse divided by 6 inverse is equal to dash. 5 inverse into 3 inverse divided by 6 inverse సమానమైన విలువ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనకి 5 ఇన్వర్స్ ఇంటూ 3 ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ డివైడెడ్ బై 6 ఇన్వర్స్ అన్నాడు. సో మనకి a to the power of m into b to the power of m is equal to a into b whole to the power of m అని తెలుసు మనకి. సో ఈ సూత్రం వాడుకుంటాం అన్నమాట. అట్లాగే a to the power of m by b to the power of m కూడా మనము a by b to the power of m అని రాసుకోవచ్చు. ఈ రెండు రూపాలను మనం వాడుకుంటాం ఇక్కడ. సో ఇది ఏమైందనమాట, 5 into 3 to the power of -1 whole to the power of -1 divided by 6 to the power of -1. This is nothing but 15 to the power of -1 to the power of -1 by 6 to the power of -1. Now ఇది a to the power of m whole to the power of n is equal to a to the power of mn. ఇది మూడో సూత్రం కాబట్టి 15 to the power of -1 into -1 +1 అయిపోతుంది. ఇది 15 by 6 ఇన్వర్స్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్వర్స్ పైకి వెళ్ళినప్పుడు మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది ఇంటూ 6 అయిపోతుంది. 6 to the power of 1 అయిపోతుంది. సో 15 6 are 90. ఆన్సర్ వచ్చేసి దీనికి ఆప్షన్ 2 90 కాబట్టి. నెక్స్ట్ ప్రశ్న 100వది. ఇఫ్ కాంపౌండ్ రేషియో ఆఫ్ 7:5 and 8:x is 84/60, then x is equal to ఎంత? 7:5 మరియు 8:x ల బహుళ నిష్పత్తి 84:60 అయిన x కు సమానమైనది ఏది? నో కాంపౌండ్ రేషియో బహుళ నిష్పత్తి అంటేనే మల్టిప్లికేషన్ గుర్తుకు రావాలి మనకి. ఓకే, సో మనకి 7:1 is nothing but 7/5 అని రాసుకోవచ్చు కదా. అట్లాగే 8:x ని 8/x అని రాసుకోవచ్చు. దిస్ ఈజ్ ఈక్వల్ టు 84/60 కదా. దేర్ ఫోర్ x is equal to 7 into 8/5 into 60/84. 7 ఇందులో 12 సార్లు పోతుంది. ఈ 5 ఇందులో 12 సార్లు పోతుంది. ఈ 12 కొట్టుకుపోయి x is equal to 8 మిగిలింది. సో ఈ ప్రశ్నకి మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 8. నెక్స్ట్ ప్రశ్న 101. ఇఫ్ సమ్ ఆఫ్ ₹2,500 is borrowed at a rate of 12% per annum for 3 years, then simple interest in rupees ఎంత? 2,500 రూపాయలు 12% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలకు అగు సాధారణ వడ్డీ ఎంత? సాధారణ వడ్డీ అనగానే మనకి ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PNR/100 అని గుర్తుకు రావాలి. ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి P అనేది ప్రిన్సిపల్ అమౌంట్, N అనేది నెంబర్ ఆఫ్ ఇయర్స్, R అనేది ఇంట్రెస్ట్ రేట్. కాబట్టి ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ప్రిన్సిపల్ వచ్చేసి 2,500 ఇంటూ N వచ్చేసి 3 years, R వచ్చేసి 12/100. 2 సున్నాలు పోతుంది కాబట్టి 25. 25 into 3 75. 75 into 12 is equal to 75 into 10 750 plus 75 into 2 150 is equal to 900. So
మనకి ఈ ప్రశ్నకి ఆప్షన్ 2 900 రూపీస్ సింపుల్ ఇంట్రెస్ట్ 3 సంవత్సరాలకి కడతాడనమాట. నెక్స్ట్ ప్రశ్న 102. ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 4x² - 4x + 1 = 0 ఎంత? 4x² - 4x + 1 = 0 అనే వర్గ సమీకరణం యొక్క విచక్షణి ఏది? విచక్షణ అంటే ఏమిటో మొదట చూద్దాం. ax² + bx + c = 0 ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే దాని డిస్క్రిమినెంట్ d ఈజ్ గివెన్ బై b² - 4ac అన్నమాట. ఇది మన ఫార్ములా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం ప్రతి పేపర్లోనూ ఈ సూత్రం వాడుకునే విధంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన ఈ ప్రశ్నలో a = 4, b = -4, c = 1 అన్నమాట. therefore d = -4² -4 ఇంటూ a వచ్చేసి 4, c వచ్చేసి 1 = 16 - 16 0. సో డిస్క్రిమినెంట్ ఈ ప్రశ్నలో ఆన్సర్ 0. సో డిస్క్రిమినెంట్ is 0. సో ఆప్షన్ 2. నెక్స్ట్ ప్రశ్న 103. The value of the expression 2x² - 3x + 6 at x = -2 ఎంత? x = -2 వద్ద 2x² - 3x + 6 సమానపు విలువ ఎంత? సింపుల్గా ఈ ఈక్వేషన్లో x = -2 సబ్స్టిట్యూట్ చేయడమే. ఇది అంత పెద్ద కష్టమైన ప్రశ్న కానే కాదు. సో 2 × -2² -3 × -2 + 6 ఇదేమైంది? 2² is 4, 4 2s are 8, -3 × -2 6 + 6 = 20 ఆన్సర్. ఆప్షన్ వచ్చేసి 4 ఈ ప్రశ్నకి. నెక్స్ట్ ప్రశ్న 104. ఇఫ్ a and b are disjoint sets then number of a union b = ఎంత? a మరియు bలు వియుక్త సమితులైన నెంబర్ ఆఫ్ a యూనియన్ b కి సమానమైనది ఏది? సో డిస్జాయింట్ అంటేనే డిస్జాయింట్ దూరంగా ఉన్నాయి, నో జాయింట్ అని అర్థం. ఇది సెట్ a. దీంట్లో n నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం. ఇంకొకటి సెట్ b నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం ఈ సెట్లో. అప్పుడు a యూనియన్ b లో ఎన్ని ఉంటాయన్నమాట? దిస్ ప్లస్ దిస్ కదా. therefore na ప్లస్ nb. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఈ ప్రశ్నకి 1 na ప్లస్ nb. నెక్స్ట్ ప్రశ్న 105. ఇఫ్ a = 2 4 6 8 b = 1 3 5 7 set then a - b intersection b - a is equal to ఎంత? ఇఫ్ a 2 4 6 8 మరియు b 1 3 5 7 అయినా a - b ఇంటర్సెక్షన్ b - a కి సమానమైనది ఎంత అని అడుగుతున్నాడు. సో a - b అంటే ఏంటి? a - b అంటే అర్థం ఏంటంటే ఎలిమెంట్స్ ఆఫ్ a వితౌట్ ఎలిమెంట్స్ ఆఫ్ b అని. అట్లాగే b - a అంటే ఎలిమెంట్స్ ఆఫ్ b వితౌట్ ఎలిమెంట్స్ ఆఫ్ a అని అర్థం. therefore ఎలిమెంట్స్ ఆఫ్ a ఎంత అయింది ఇక్కడ? ఫస్ట్ a - b చూద్దాం.
A minus B is 2, 4, 6, 8 minus B ఎంత 1, 3, 5, 7. ఏ సెట్లో B ఎలిమెంట్స్ లేని మిగతా పదాలు రాసుకోవాలి. సో ఇక్కడ ఏవి కామన్గా లేవు కాబట్టి బిలో ఉన్న ఏవి ఏలో లేవు కాబట్టి ఇది ఏనే అయిపోతుంది. సో ఇట్ ఈస్ 2, 4, 6, 8. అట్లాగే బి మైనస్ ఏ కూడా 1, 3, 5, 7 మైనస్ 2, 4, 6, 8 ఈజ్ ఈక్వల్ టు 1, 3, 5, 7 అన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఈ రెండు సెట్ల యొక్క ఇంటర్సెక్షన్. ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ. అంటే ఈ రెండిట్లోనూ కామన్గా ఉండే ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాడు. సో మొదటిది వచ్చేసి 2, 4, 6, 8 ఇంటర్సెక్షన్ 1, 3, 5, 7 ఏమి కామన్గా లేవు అంటే నల్ సెట్ అవుతుంది అనమాట. ఈ నల్ సెట్నే పై అనే గ్రీక్ లెటర్తో కూడా సూచిస్తాం. కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం ఆప్షన్ 1, 5 నల్ సెట్ అన్నమాట. ఓకే, ఈ నల్ సెట్ మీద కూడా తరచూ ప్రశ్న అడుగుతున్నాడు. సో ఒకసారి ఇది గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఒక ప్రశ్నకి సమాధానం చేయగలుగుతారు. నెక్స్ట్ ప్రశ్న 106. If triangle ABC and DEF are similar, then their areas are 64 square centimeters and 121 square centimeter respectively. If EF is equal to 15.4 centimeter, then BC ఎంత? సో ఇది ఒక చిన్న బొమ్మ గీసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇది ABC, దీని ఏరియా ఎంత అన్నాడు 64. అట్లాగే DEF దీని ఏరియా ఎంత అన్నాడు 121. EF సైడ్ కూడా ఇచ్చాడు. మనకి జామెట్రీ సూత్రాల ప్రకారం ఈ రెండు ఈక్వలెంట్ అన్నాడు కాబట్టి కాంగ్రియంట్ అన్నమాట, ఈక్వలెంట్ ట్రయాంగిల్స్ కాబట్టి therefore BC by EF whole square is equal to area square, area of triangle ABC by area of triangle DEF అన్నమాట. Therefore BC square by 15.4 square is equal to ABC area అంతా 64 divided by 121. Therefore BC is equal to square root of 64 by 121 into 15.4. ఇది 64 is 8 square కాబట్టి ఇది 8 అయిపోతుంది. 121 స్క్వేర్ రూట్ 11 కాబట్టి 11 అయిపోతుంది ఇంటూ 15.4. ఈ 11 ఇందులో 1.4 టైమ్స్ పోతుంది. సో 8 into 1.4 is nothing but 8 plus 3.2 is equal to 11.2. సో ఈ ప్రశ్నకి ఆన్సర్ ఆప్షన్ 3 11.2. సో BC is equal to 11.2 centimeters అన్నమాట. నెక్స్ట్ 107. The angle between a tangent to a circle and the radius drawn at the point of contact is ఎంత? ఒక వృత్త స్పర్శరేఖకు స్పర్శ బిందువు గుండా గీచిన వ్యాసార్థానికి మధ్య కోణము. ఇది మిగతా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో కూడా మనం చూసుకున్నాము. ఎప్పుడు కూడా దీనికి ఆన్సర్
ఇది ట్యాంజెంట్ అయితే ఆ కాంటాక్ట్ చేసే పాయింట్ నుంచి మనం ఒకసారి రేడియస్ లైన్ గీసుకుంటే సెంటర్ నుంచి పోయేది, అప్పుడు మనకి ఈ రెండింటికి మధ్య యాంగిల్ 90 degrees ఉంటుంది ఎప్పుడు. సో ఈ ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 90 degrees. నెక్స్ట్ 108 జనరల్ ఫార్మ్ ఆఫ్ x/3 మైనస్ y/5 is equal to 1/6 ఏమిటి? x/3 మైనస్ y/5 is equal to 1/6 యొక్క సాధారణ రూపం ఏమిటి? సో సాధారణ రూపం అంటే ఇట్లా ఫ్రాక్షన్ లేకుండా రాసుకోవటాన్ని సాధారణ రూపం అంటాం. సో ఇది ఏమవుతుంది, మనం ఎల్సిఎం తీసుకోవాలన్నమాట, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో బేసికలీ x/3 మైనస్ y/5 is equal to 1/6ని ఏమని రాస్తామంటే ఈ 5 అటు వెళ్ళిపోతుంది, ఇది ఇటు వెళ్ళిపోతుంది. సో 5x/3 మైనస్ 3y ఇంటూ 5 is equal to 1/6 అన్నమాట. Therefore 5x minus 3y is equal to 3 into 5/6. ఇది 2 సార్లు పోతుంది. ఇప్పుడు ఈ 2 అటు పంపించేద్దాం, మల్టిప్లికేషన్ అయిపోతుంది. సో 10x minus 6y is equal to 5. Therefore 10x minus 6y minus 5 is equal to 0 is జనరల్ ఫామ్ అన్నమాట, ఆర్ సాధారణ రూపం. సో ఈ ప్రశ్నకి ఆప్షన్ 1 ఆన్సర్ అవుతుంది. 10x మైనస్ 6y మైనస్ 5 is equal to 0 ఇచ్చాడు కాబట్టి. నెక్స్ట్ ప్రశ్న 109 ఇఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ 1350 square meters దెన్ ఇట్స్ వాల్యూమ్ ఎంత? ఒక సమఘనము యొక్క సంపూర్ణ తల వైశాల్యము 1350 చదరపు మీటర్ అయిన దాని ఘన పరిమాణము ఎంత? నో సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్. ఇది కదా, ఇట్లా ఏదో ఉంటుంది కదా. సో మనకి ఒక క్యూబ్లో 6 సైడ్లు ఉంటాయి. ఒక సైడ్ ఏరియా ఇది ఏ అనుకుంటే స్క్వేర్ కదా అందుకునే. సో ఒక సైడ్ ఏరియా ఏ స్క్వేర్ అయితే మనకి 6 సైడ్లు ఉంటాయి కాబట్టి 6a square is equal to సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్. ఈ సర్ఫేస్ ఏరియా ఎంత ఇచ్చాడు? 1350 అన్నాడు. సో 6a square is equal to 1350. Therefore a square is equal to 1350/6. సో 6 2 times పోతుంది, 12 15 అంటే 2 సార్లు పోతుంది, 12 పోయి 3 మిగులుతుంది, 30 5 సార్లు పోతుంది. సో 225. ఏ అప్పుడు ఏ is equal to square root of 225. 225కి స్క్వేర్ రూట్ ఎంత? 15. సో మనకి 15 వచ్చింది కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ ఎంత? ఏ క్యూబ్ కదా. therefore 15 into 15 into 15 15 225 మనకు ఆల్రెడీ తెలుసు. 225 into 15 is equal to 225 plus 225లో సగం అంతా 112.5. సో దిస్ ఈజ్ 0.5. Seven 3375. ఆన్సర్ వచ్చేసి 3375 అన్నమాట. ఓకే, ఇది సింపుల్గా మనం ఈ విధంగా ఆన్సర్ చేసుకోవచ్చు. 2250 అర్థమైంది కదా. ఏ is equal to 15 అయితే 15 క్యూబ్స్ 15 into 15 into 15 15 square 225
15 కాబట్టి 10+5 అని రాసుకున్నాను అనమాట. అందుకని ఇట్లా వచ్చింది మనకి. 10+5 రాసుకుంటే 2250 వస్తుంది. సో దీంట్లో సగం కాబట్టి 1125 అయింది. ఆ రెండు కూడా కాబట్టి 5, 7, 3, 3 వచ్చింది. సో 3375 వచ్చిందనమాట. అది నేను గొడుక్కుంటూ చేశా, మీకు విపులంగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అంతకు మించి ఏం లేదు. రైట్, నెక్స్ట్ ప్రశ్న 107. The volume of right circular cone. వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ ఎంత? రైట్ సర్క్యులర్ కోన్ అంటే ఇదేదో కోన్ అనుకుందాం. సో రేడియస్ r అయితే హైట్ h అయినప్పుడు ఈ కోన్ యొక్క వాల్యూమ్ ఈస్ πr² 1/3 πr² h అవుతుంది. 1/3 πr² h. ఆప్షన్ 3. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. 111. Arithmetic mean of 9 observations was calculated as 45. While calculating, an observation was wrongly taken as 42 for 24. Then the correct mean is how much? ఒక దత్తాంశములోని 9 రాసుల సగటు 45 అని లెక్కించబడినది. అట్లు చేయుటలో ఒక రాశి 24ను 42గా పొరపాటుగా లెక్కించినచో 9 రాసుల అసలు సగటు ఎంత అవుతుంది? దీన్ని మనము ఎట్లా రాసుకుంటాం? 9లో 8 కరెక్ట్గానే ఉంది, కానీ ఒక అంకె మాత్రం తప్పుగా ఉంది కాబట్టి సమ్ ఆఫ్ 8 నెంబర్స్ని 8 అని రాసుకుందాము. ప్లస్ తప్పుగా రాసిన మొదటి అంకెది 42 కాబట్టి సమ్ ఆఫ్ 8 నెంబర్స్ ప్లస్ 42 డివైడెడ్ బై 9 ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్గా క్యాలిక్యులేట్ చేసిన రాంగ్గా 45 వచ్చింది కదా. సో ఇది ఫస్ట్ ఈ సమ్ ఆఫ్ 8 నెంబర్స్ ఎంత అని కనుక్కొని ఆ వచ్చిన సమ్కి యాక్చువల్ నెంబరు 24 యాడ్ చేసి మనము రేషియో ఈ మీన్ కనుక్కుంటే వచ్చే వాల్యూనే కరెక్ట్ వాల్యూ అవుతుంది. సో ఫస్ట్ S8 కనుక్కుందాం. సో సమ్ ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్ టు 45 × 9 minus 42. So this is nothing but 450 minus 45 is 405. నేను 10 అనుకున్నాను, 9ని 10 అనుకున్నాను సులభంగా ఉంటుందని. 10 అయితే 450 అవుతుంది కాబట్టి ఆ 450లోంచి ఒకటి ఎక్స్ట్రా 45 తీసేయాలి కాబట్టి తీసేసి 405 అయింది మనకి. సో 405 minus 42. సో దీన్ని మనము 405 minus 42 చేస్తే ఎంత అయింది? 3, 10లోంచి 4 తీస్తే 6, 363. ఓకే, ఇప్పుడు యాక్చువల్ మీన్ ఏమవుతుందన్నమాట? ఈ 363 ప్లస్ యాక్చువల్ నెంబర్ వచ్చేసి 24 కదా, 24 డివైడెడ్ బై 9 అనమాట. సో ఇది ఏమైంది? ఇది 387 డివైడెడ్ బై 9 కదా. సో ఈ 3 ఇందులో 3 టైమ్స్ పోతుంది. 3 ఇందులో 1, 2, 9 సార్లు పోతుంది. ఈ 3 ఇందులో 43 సార్లు పోతుంది. Therefore actual mean is 43. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, 43. 112. నెక్స్ట్ ప్రశ్న. ఇఫ్ L is equal to 500, N is equal to 100, F is equal to 20, cumulative frequency is 45, H is equal to 100 in a frequency distribution table, then median ఎంత? ఒక పౌన పున్య విభాజన పట్టికలో L is equal to 500, N is equal to 100, F is equal to 20, CF is equal to 45, H is equal to 100 అయిన మధ్యగతము ఎంత? మీడియన్. మనము ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్కి మీడియన్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి.
అది గుర్తు పెట్టుకుంటే ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. సో ఇక్కడ మన ఎల్ ఎంత ఇచ్చాడు 500. సో 500 ప్లస్ ఎన్ ఎంత 100/2 50 మైనస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత 45 బై ఎఫ్ ఎంత 20 ఇంటూ హెచ్ ఎంత 100. ఓకే, సో దేర్ ఫోర్ దిస్ is nothing but 500 plus 5/20 into 100. ఈ 5 4 times కొట్టిపోతుంది, ఈ 4 25 times కొట్టిపోతుంది కాబట్టి ఇది 525. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 525. మీడియన్ ఈజ్ 525 అన్నమాట. నెక్స్ట్ 113. Length of shadow of 15 meters high pole is 5√3 meters at 7 o'clock in the morning. Then the angle of elevation of the sun rays with the ground at the time enta. ఉదయం 7 గంటలకు 15 మీటర్ల ఎత్తుగల స్తంభం యొక్క నీడ పొడవు 5√3 మీటర్లు అయితే ఆ సమయంలో సూర్యకిరణాలు భూమితో చేయు కోణము ఎంత? ఓకే, సో మనము ఇది భూమి అనుకుందాం, సరేనా? సో ఒక పోల్, ఏదో ఒక పోల్ అనుకుందాం. ఈ పోలు మనకి సూర్యుడు ఇక్కడెక్కడో ఉందనుకుందాం. సో ఆ సూర్యుడి కిరణాలు పడటం వల్ల మనకి షాడో ఇట్లా వస్తుంది, షాడో ఇట్లా వస్తుంది కదా. ఈ షాడో లెంత్ ఈ పోల్ని కొంతసేపు మనకి ఇది ఓ అనుకుందాం, ఇది ఏ, ఇది బి అనుకుందాం. సో ఓబి లెంత్ ఆఫ్ షాడో ఆఫ్ ఏ 15 మీటర్ హై పోల్. ఈ ఓబి వచ్చేసి 5√3 అనమాట. లెంత్ ఆఫ్ ద పోల్ వచ్చేసి 15. సో మనకి ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. ఇదే కదా భూమిని తాకే సూర్యకిరణాల యాంగిల్ ఎంత అని అడిగాడు. సో మనకి టాన్ టీటా సూత్రం వాడుకుని ఈ ప్రశ్నకి సమాధానం ఈజీగా చేయొచ్చు. టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదా. కాబట్టి టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ వచ్చేసి 15, అడ్జసెంట్ సైడ్ వచ్చేసి 5√3. ఇది 3/√3 అంటే √3. సో మనకి √3 అనగానే గుర్తుకు రావాల్సింది ఏంటి? 60 degrees. ఎందుకని 0, ½ 1/√2 √3/2 1. ఇది సైన్ కదా. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. అదే కాస్ కూడా అదే కదా, దీని రివర్స్లో ఉంటుంది కాబట్టి 1 √3/2 1/√2 ½ 0. కాబట్టి మనకి √3 tan theta is sin by cos కాబట్టి √3 అవుతుంది. సో √3 is tan 60 degrees is √3. Therefore angle made is 60 degrees. Answer is option 2. ఆఖరి ప్రశ్న ఈ పేపర్లో 114. PE is equal to 0.05. Then probability of not E is ఎంత? PE కనుక 0.05 అయినా E కాదు యొక్క సంభావ్యత ఎంత? మనకి ప్రాబబిలిటీ థియరీ ప్రకారం ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ E ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ అకరింగ్ E is equal to 1 అని మనకి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ నుంచి తెలుసు. ఫండమెంటల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ ఆఫ్ E is 0.05 అని ఆల్రెడీ ఇచ్చాడు, ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ E is equal to 1.
Therefore, probability of not E is equal to 0.95. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఈ కేసులో ఆప్షన్ 1 0.95. దీంతో మన అన్ని ప్రాబ్లంలు ఈ మ్యాథ్స్ సెషన్లో కంప్లీట్ చేశాము.